అనగనగా ఒక దట్టమైన అడవిలో ఎవరికీ కనిపించని ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది. అదే స్మర్ఫ్స్ గ్రామం. అక్కడ చిన్న చిన్న ఇళ్లలో నీలం రంగు చిట్టి స్మర్ఫ్స్ ఎంతో ఆనందంగా జీవించేవారు. ఆ గ్రామానికి నాయకుడు పాపా స్మర్ఫ్. ఆయన తెలివైనవాడు, అందరినీ కాపాడే పెద్ద మనసున్నవాడు. ఒకరోజు ఆ అడవిలోనే ఉండే దుర్మార్గుడైన మాంత్రికుడు తన పిల్లి అజ్రాయెల్తో కలిసి స్మర్ఫ్స్ను పట్టుకునే పథకం వేశాడు. స్మర్ఫ్స్కు తియ్యటి స్మర్ఫ్ బెర్రీస్ అంటే చాలా ఇష్టమని అతనికి తెలుసు. అందుకే అడవి మధ్యలో ఒక పెద్ద బుట్టనిండా బెర్రీస్ పెట్టి దానికింద ప్రమాదకరమైన వల ఏర్పాటు చేశాడు. అదే సమయంలో ఆహారం కోసం అడవిలోకి వచ్చిన క్లమ్సీ స్మర్ఫ్ మరియు బ్రెయినీ స్మర్ఫ్ ఆ బుట్టను చూశారు. అబ్బా! ఎన్ని పండ్లున్నాయో చూడు, వెంటనే తిందాం పదా అంటూ క్లమ్సీ ఉత్సాహంగా పరిగెత్తాడు. బ్రెయినీ అతన్ని ఆపుతూ, ఆగు క్లమ్సీ, ఇది ప్రమాదం కావచ్చు. పాపా స్మర్ఫ్ చెప్పకుండా మనం ఏది ముట్టుకోకూడదు అన్నాడు. కాని క్లమ్సీ మాట వినలేదు. ఒక పండు తీయగానే టప్! వల వారిద్దరిమీద పడిపోయింది. చెట్ల వెనుక దాక్కున్న మాంత్రికుడు బయటకు వచ్చి పెద్దగా నవ్వాడు. హహహా! దొరికారు చిన్న ఎలుకలారా అని అరిచాడు. దూరంలో ఇది గమనించిన స్మర్ఫెట్ వెంటనే గ్రామానికి వెళ్లి పాపా స్మర్ఫ్కు విషయం చెప్పింది. పాపా స్మర్ఫ్ క్షణాల్లో ఒక ఉపాయం ఆలోచించాడు. మాయాపొడులు తీసుకుని మిగిలిన స్మర్ఫ్స్తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. మాంత్రికుడు వలను తీసుకెళ్తుండగా పాపా స్మర్ఫ్ తన మాయతో చుట్టూ ఉన్న చెట్లన్నింటినీ భయంకరమైన రాక్షసుల్లా చూపించాడు. భయంతో మాంత్రికుడు వణికిపోయాడు. అదే సమయంలో బలమైన హెఫ్టీ స్మర్ఫ్ ముందుకు వెళ్లి వలను తెంచి క్లమ్సీ మరియు బ్రెయినీని విడిపించాడు. స్మర్ఫ్స్ అందరూ కలిసి అజ్రాయెల్ తోకను లాగారు. పిల్లి భయంతో మాంత్రికుడిపై దూకటంతో అతను కింద పడిపోయాడు. ఆ గందరగోళంలో స్మర్ఫ్స్ అందరూ తప్పించుకొని సురక్షితంగా తమ గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి వచ్చాక క్లమ్సీ తన తప్పు అర్థం చేసుకుని కన్నీళ్లతో, పెద్దల మాట వినకుండా ఆశపడి ప్రమాదంలో పడ్డాను, నన్ను క్షమించండి అన్నాడు. పాపా స్మర్ఫ్ నవ్వుతూ, పర్వాలేదు క్లమ్సీ, మనమందరం కలిసి ఉంటే ఏ ఆపదనైనా జయించగలం అని చెప్పాడు. నీతి: పెద్దల మాట వినకపోతే ప్రమాదాలు తప్పవు. ఐక్యత ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు.